శ్రీరామ్. పిల్లలు, ఈరోజు మనం నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక మూలకం గురించి చెప్పుకుందాం. ఆ మూలకమే కర్బనము. ఈ కర్బనము ఏ మూలకాలలో లభిస్తుందో చెప్పగలరా? ఏ వనరుల రూపంలో లభిస్తుందో చెప్పగలరా? జంతువులు, వృక్షాలు, అడవులు. వెరీ గుడ్ శ్రీరామ్. ఈ వృక్షాలు, అడవులు, జంతువులు వీటన్నిటిలో కూడా కర్బనము సమ్మేళన రూపంలో మనకి లభిస్తుంది. అయితే ఈ కర్బనం అనేక రూపాలలో లభిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే దీంట్లోనే ఈ కర్బనము హైడ్రోజన్ తో కలిసి లభించే మూలకాలు కార్బోహైడ్రేట్స్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ కి ఒక ఉదాహరణ చెప్తారా ఎవరైనా? CH4, C2H4, ఈథేన్, మీథేన్. వీటి గురించి మీరు ఇంతకు ముందు పాఠంలో చదువుకున్నారు కదా. ఇప్పుడు ఈ CH4, C2H4 లో ఏ అణువులు ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్. అయితే ఈ కార్బన్, హైడ్రోజన్ ఉన్న సమ్మేళనాలను ఏమంటారని చెప్పుకున్నాం మనము? హైడ్రోకార్బన్స్ అంటారని తెలుసుకున్నాం. అయితే నేను ఇప్పుడు ఇంకొక ఫార్ములా రాస్తాను. ఈ ఫార్ములాలో ఏమేమి ఉన్నాయో మీరు చెప్పాలి. C6H12O6. దీంట్లో ఏ అణువులు ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అయితే ఇలాంటి పదార్థాలను ఏమంటారంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. తెలిసిందా? ఈ కార్బోహైడ్రేట్స్ కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? మీరు రోజు ఎట్లా వాడుతూనే ఉంటారు అవి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ గురించి మనము ఈ రోజు చెప్పుకుందాం. కార్బోహైడ్రేట్ యొక్క సాధారణ ఫార్ములా CXH2OY. ఇందులో X అనేది కార్బన్ పరమాణువుల సంఖ్యను తెలిపితే Y అనేది నీటి అణువుల సంఖ్యను మనకి తెలుపుతుంది. అయితే ఈ గ్లూకోజ్ యొక్క సాధారణ నామము, కార్బోహైడ్రేట్స్ యొక్క సాధారణ నామము ఇదనమాట, CXH2OY. X ఏమో నీటి కార్బన్ పరమాణువుల సంఖ్యను తెలిపితే Y ఏమో నీటి అణువుల సంఖ్యను మనకి తెలుపుతుంది. అయితే మనం రోజు వాడే ఈ కార్బోహైడ్రేట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, మీరు తాగే షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం, వీటన్నిట్లలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ని ఏ విధంగా వర్గీకరిస్తారు, వీటిని ఎలా నిర్ధారిస్తారు అనే దాని గురించి మనం ఈ రోజు చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ ను రుచి ఆధారముగా, ప్రమేయ సమూహాల ఆధారముగా, జల విశ్లేషణ ఆధారముగా 3 రకాలుగా వీటిని వర్గీకరించారు. అయితే ఈ రుచి ఆధారముగా వర్గీకరించిన వాటిలో మళ్ళీ 2 రకాలు. ఒకటేమో తీయగా ఉండేవి, రెండోదేమో తీయగా లేనివి. ఈ తీయగా ఉండే వాటిలో మనం రోజు వాడే చక్కెర, గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజు ఇవన్నీ వస్తే, తీయగా లేని వాటిలో పిండి పదార్థము, సెల్యులోజ్ ఇవన్నీ కూడా ఉదాహరణ కిందికి వస్తాయి. ఈ రోజు ముందుగా మనం గ్లూకోజ్, ఫ్రక్టోజ్ నిర్మాణాలను పరిశీలిద్దాం. గ్లూకోజ్ లో C6H12O6. దీనిలో 6 కార్బన్లు, 6 ఆక్సిజన్లు, 12 హైడ్రోజన్స్ ఉంటాయి. ఫస్ట్ మొట్టమొదట బంధమేమో ద్విబంధంతో అమరి ఉంటుంది. అదే విధంగా ఫ్రక్టోజ్ లో కూడా సేమ్ C6H12O6. దీనిలో మధ్యలో రెండో దానికి కార్బన్ ద్విబంధంతో అమర్చబడి ఉంటుంది. ఈ రుచికి తీయగా ఉండే వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. వాటిలో సాపేక్ష తీయదనం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అన్నిట్లోకి అత్యంత తీయగా ఉండేది ఫ్రక్టోజ్. దీంట్లో 173 ఉంటుంది. అలాగే తర్వాత ప్లేస్ సుక్రోజ్ ఆక్రమిస్తుంది. దీంట్లో 100 ఉంటుంది. తర్వాత గ్లూకోజు, గ్యాలక్టోజు, మాల్టోజు, లాక్టోజు, ఈ విధముగా వాటి యొక్క సాపేక్ష తీయదనము వీటిలో ఉంటుంది. తర్వాత రుచికి తీయగా లేని వాటిని ఏమంటారని చెప్పుకున్నాం మనము?
పిండి పదార్థాలు అంటారని చెప్పుకున్నాం కదా. ఈ పిండి పదార్థాలలో ఉదాహరణలు ఏంటి అంటే ఆలుగడ్డలు, తర్వాత మనం తినే దుంపకూరలు, వీటన్నిటి తర్వాత పిండి పదార్థాలు, ఇవన్నీ కూడా మనకి రుచికి తీయగా లేని వాటికి వస్తుంది. ఇది రుచి ఆధారంగా వర్గీకరింపబడ్డ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ని ప్రమేయ సమూహాల ఆధారముగా వర్గీకరించిన వాటిలలో ఆల్డిహైడ్స్ ప్రమేయ సమూహాలుగా గల వాటిని ఆల్డోజ్లని, కీటోన్లు ప్రమేయ సమూహాలుగా ఉన్న వాటిని కీటోజ్లుగా వర్గీకరించారు. తర్వాత మూడవది జల విశ్లేషణ ఆధారముగా విభజింపబడిన కార్బోహైడ్రేట్స్. జల విశ్లేషణ అంటే HCl సమక్షంలో ఈ కార్బోహైడ్రేట్స్ ని 4 రకాలుగా విభజించారు. 1 మోనోసాకరైడ్స్ అని, 2 డైసాకరైడ్స్ అని, 3 ఆలిగోసాకరైడ్స్ అని, 4 పాలీసాకరైడ్లని 4 విధాలుగా వర్గీకరించారు. ముందుగా మనం మోనోసాకరైడ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి అతి చిన్నవైన సామాన్యమైన కార్బోహైడ్రేట్స్. దీనిలో కార్బన్ పరమాణువుల సంఖ్య 3 నుండి 6 వరకు ఉంటుంది. ఉదాహరణ గ్లూకోజు, ఫ్రక్టోజు, లాక్టోజు. ఇవి డైసాకరైడ్లు. తర్వాత ఇది HCl సమక్షంలో జల విశ్లేషణ చెంది 2 మోనోసాకరైడ్స్ ని ఇస్తుంది. దీనికి ఉదాహరణ సుక్రోజు, మాల్టోజు, లాక్టోజు. వీటన్నిటిలో కూడా 12 కార్బన్లు గల ఇవి సమూహాలు. మనకి సుక్రోజు ముందుగా చెరుకు గడల నుండి మనకి లభిస్తుంది. మూడవది ఆలిగోసాకరైడ్లు. ఇది జల విశ్లేషణలో HCl తో చర్య చెంది 3 నుండి 9 కార్బన్ గల పరమాణువుల్ని ఇస్తుంది. దీనికి ఉదాహరణ రఫినోజ్. నాలుగవది పాలీసాకరైడ్లు. ఇది HCl సమక్షంలో జల విశ్లేషణ చెంది అత్యధిక సంఖ్యలో మోనోసాకరైడ్స్ ని మనకి ఇస్తుంది. వీటి యొక్క సాధారణ ఫార్ములా C6H10O5N గా ఉంటుంది. దీనికి ఉదాహరణ పిండి పదార్థము సెల్యులోజ్, గమ్. ఇప్పటి వరకు మనం కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా వర్గీకరిస్తారో, వాటిని ఎలా నిర్ధారిస్తారో తెలుసుకున్నాం కదా. ముందుగా ఈ గ్లూకోజ్, సుక్రోజు, స్టార్చ్లకు మనం పరీక్షలని చేసి చూద్దాం. వీటిలో ముందుగా టాలరెన్స్ పరీక్ష ఏ విధంగా చేస్తారో చూద్దాం. గ్లూకోజ్ కి టాలరెన్స్ పరీక్ష చేయడానికి ముందుగా దీనికి కావలసిన అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవాలి. దీనికి కావలసిన పరికరాలు 2 టెస్ట్ ట్యూబులు, 1 టెస్ట్ ట్యూబ్ హోల్డర్. కావలసిన రసాయనిక పదార్థాలు సిల్వర్ నైట్రేట్ ద్రావణము, అమోనియం హైడ్రాక్సైడ్ ద్రావణము, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ముందుగా 5 మిల్లీమీటర్ల సిల్వర్ నైట్రేట్ ద్రావణం తీసుకొని దానికి ఈ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలుగా కలపాలి.
ఇప్పుడు దీనికి అమోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా కొద్ది మోతాదులో కలపాలి. ఈ విధముగా ఏర్పడిన ద్రావణాన్ని అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణం అని అంటారు. తర్వాత ఇంకొక పరీక్ష నాళికలో మనము గ్లూకోజ్ ద్రావణాన్ని తయారు చేసుకుని ఈ గ్లూకోజ్ ద్రావణాన్ని ఈ అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణానికి కలిపి సారాదీపముపై వేడి చేయాలి. ఇప్పుడు మనం సారాదీపాన్ని వెలిగించుకొని గ్లూకోజ్ ద్రావణము తర్వాత ఈ తయారు చేసిన అమోనికల్ సిల్వర్ నైట్రేట్ కలిపి దానిని కొద్దిసేపు సారాదీపం పైన వేడి చేయాలి. ఈ విధంగా పరీక్షణాళిక గోడలపైన వెండి పూతలాగా ఏర్పడింది. అంటే దీని సిల్వర్ నైట్రేట్ ద్రావణములోని సిల్వర్ మనకి Ag2+ గా క్షయీకరింపబడింది. ఇంతకుముందు మనము గ్లూకోజ్కి వెండిపూత పరీక్ష చేశాం కదా, ఇప్పుడు అదే విధముగా చక్కెర ద్రావణానికి ఈ టాలరెన్స్ పరీక్ష చేసి చూద్దాం. ముందుగా కొంత చక్కెరను ఒక పరీక్షణాళికలో తీసుకొని చక్కెర ద్రావణం తయారు చేసుకోవాలి. దీనికి మనం ఇంతకు ముందే తయారు చేసుకున్న సిల్వర్ నైట్రేట్ ద్రావణంని కలిపి చూద్దాం. ఇంతకుముందు చూసినట్టుగా మనకి ఎలాంటి మార్పు జరగలేదు, అంటే వెండిపూత ఏది ఏర్పడలేదు. అంటే మనం తినే చక్కెర అక్షయీకరణ కార్బోనేట్ అన్నమాట. ఇది క్షయీకరింపబడలేదు అని అర్థము. ఇప్పుడు ఈ పరీక్ష నాళికలకు అంటే ఇంతకుముందు చూసినట్టుగా మనకి చక్కెర క్షయీకరణ కార్బోనేట్ కాదు కాబట్టి దీనికి కొంత HCl కలిపి ఇంతకు ముందులాగే టాలరెన్స్ పరీక్ష చేసి చూద్దాం. చూసారుగా వెండిపూత ఎలా ఏర్పడిందో. అంటే మామూలు చక్కెర ద్రావణానికి కనుక మనం ఈ టాలరెన్స్ పరీక్ష నిర్వహిస్తే ఏమీ చూడలేకపోయాం. అయితే దీనికే గనక HCl ని కలిపి మనం ఈ పరీక్ష నిర్వహిస్తే HCl సమక్షంలో గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గాను విడిపోయి గ్లూకోజ్ మనకి ఈ విధమైన వెండిపూతని అద్దంలా ఏర్పరిచింది. ఇదే టాలరెన్స్ పరీక్ష. ఇప్పుడు రెండవ పరీక్షను బెనెడిక్ట్ పరీక్షను ఏ విధంగా చేస్తారో గ్లూకోజ్ ద్రావణానికి మనము చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 50 మిల్లీలీటర్ల ఫ్లాస్క్, తర్వాత టెస్ట్ ట్యూబ్, తర్వాత సోడియం సిట్రేట్, సోడియం కార్బోనేట్ ద్రావణాలు, కాపర్ సల్ఫేట్ ద్రావణం. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మనము 50 మిల్లీలీటర్ ప్రమాణ ఫ్లాస్క్ లో 35 మిల్లీలీటర్ నీరు తీసుకుని దీనికి సోడియం కార్బోనేట్ ని వేసి కరిగించాలి. దీనికి కొద్దిగా సోడియం సిట్రేట్ ద్రావణాన్ని కలపాలి. తర్వాత ఇంకొక పరీక్ష నాళికలో కాపర్ సల్ఫేట్ ద్రావణం తీసుకొని ఈ రెండింటిని కలిపి మొత్తం 50 మిల్లీలీటర్లు అయ్యేటట్టుగా దీనిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన ద్రావణమే బెనెడిక్ట్ ద్రావణం. దీనిని మనం ఇంతకు ముందులాగా తయారు చేసుకున్న గ్లూకోజ్ ద్రావణానికి కలిపి సారాదీపం పైన వేడి చేయాలి.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఎర్రని అవక్షేపం ఏర్పడింది. ఈ ఎర్రని అవక్షేపమే కాపర్ సల్ఫేట్ లోని కాపర్ మనకి Cu2+ గా ఏర్పడింది. అంటే దీనికి కారణం ఏంటి? దీనిలోని గ్లూకోజ్ మనకి క్షయీకరింపబడి ఈ విధముగా Cu2+ గా మారింది. ఇదే గ్లూకోజ్ కి బెనెడిక్ట్ పరీక్ష. ఇప్పుడు ఈ బెనెడిక్ట్ పరీక్షని మనం వాడే చక్కెరకు అంటే సుక్రోజ్కి చేసి చూద్దాం. ముందుగా చక్కెర ద్రావణం తయారు చేసుకొని దీనికి ఇంతకు ముందు తయారు చేసుకున్న మనం బెనెడిక్ట్ ద్రావణాన్ని కలుపుదాం. కలిపి వేడి చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఎటువంటి మార్పు చెందడం లేదు. అంటే దీనికి కొంచెం ఇప్పుడు మనం HCl కనుక కలిపి చూస్తే అది HCl సుక్రోజ్ సమక్షం జల విశ్లేషణ చెంది మనకి చూస్తున్నారు కదా, HCl సమక్షంలో ఎర్రని అవక్షేపం మనకి ఏర్పరిచింది. అంటే ఇందులోని సుక్రోజ్ మనకి గ్లూకోజ్ గా ఫ్రక్టోజ్ గా విడిపోయి గ్లూకోజ్ ఎర్రని అవక్షేపముగా మనకి ఇక్కడ అవక్షేపింపబడింది. ఇది సుక్రోజ్ కి బెనెడిక్ట్ పరీక్ష. గ్లూకోజ్ ని నిర్ధారించడానికి ఈ బెనెడిక్ట్ పరీక్షను టాలెన్స్ పరీక్షను ఎలా చేస్తారో చూసాం కదా. అలాగే మన శరీరంలోని రక్తంలో తర్వాత మూత్రంలోని చక్కెర శాతాన్ని నిర్ణయించడానికి కూడా ఈ విధమైన పరీక్షలే చేసేవారు ఇదివరకైతే. ప్రస్తుతము యూరిస్టిక్ సహాయంతో తర్వాత కెలోరీమీటర్ సహాయంతో ఈ పరీక్షలని నిర్వహిస్తున్నారు. ఇదే విధముగా పిండి పదార్థాన్ని గనక మనం పరీక్ష చేసి చూస్తే మనకి నీలిరంగు అవక్షేపం ఏర్పడుతుంది. అది ఎలా చేయాలంటే పిండి పదార్థాన్ని ద్రావణముగా వేడి నీటిలో ద్రావణముగా తయారు చేసుకుని దానికి 1% ఆల్కహాల్లో కరిగించిన అయోడిన్ గాని 10% పొటాషియం అయోడైడ్ లో కరిగించిన పొటాషియం అయోడైడ్ ని కానీ కలిపి చూస్తే అది నీలిరంగు ద్రావణముగా మారుతుంది. అంటే పిండి పదార్థం అయోడిన్ సమక్షంలో నీలిరంగు అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. ఇది పిండి పదార్థానికి పరీక్ష. దీనినే స్టార్జ్ పరీక్ష అని కూడా అంటారు. కార్బోహైడ్రేట్ల వర్గీకరణ తర్వాత వాటిని ఎట్లా నిర్ధారిస్తారో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము కార్బోహైడ్రేట్ల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం. జీవుల మనుగడకు జీవక్రియలు చాలా ముఖ్యం. ఈ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే వాటికి పోషకాహారం అవసరం. ఈ పోషకాహారము వాటికి కావలసిన శక్తి నుంచి ఆహారం నుంచి వస్తుంది. భూమి మీద సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే ప్రక్రియ కిరణజన్య సంవేగ క్రియ ఒకటే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అతి సరళ అకార్బనిక పదార్థాలైన కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటి పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా మార్చగలిగే ప్రక్రియ ఇదొకటే. ఈ ప్రక్రియలో లభించిన సంక్లిష్ట పదార్థాలు అనేక రూపాలలో ఉంటుంది. ధాన్యము, గోధుమలు, బంగాళదుంపలలో స్టార్చ్ ఉంటుంది. వృక్ష కణాలలో ఈ సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ మనకి ఆహారం జీర్ణం కావాలంటే మన ఆహారంలో ఎంతో కొంత తప్పనిసరి. ఇతర చక్కెరలు అంటే సుక్రోజ్ చెరుకు రసంలోని చక్కెర, అలాగే లాక్టోజ్ పాలలోని చక్కెర లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ని మనం ఏ రూపంలో తీసుకున్నా సరే అది మన శరీరానికి శక్తిని కలగజేస్తాయి. ఉదాహరణకి వాటిని సరళ రూపంలో తీసుకున్నా, సంక్లిష్టమైన పదార్థ రూపంలో తీసుకున్నా కూడా అవి మన శరీరంలోని జలముతో విశ్లేషణ పొంది శక్తిని మనకి కావాల్సిన విధంగా అందజేస్తుంది. సరళ కార్బోహైడ్రేట్ల గ్లూకోజు, ఫ్రక్టోజు లాంటివి మన శరీరానికి శక్తిని త్వరగా అందిస్తే, స్టార్చ్, లాక్టోజ్, సెల్యులోజ్ లాంటివి మన శరీరానికి నిదానంగా శక్తిని అందజేస్తుంది. అందుకే మనం ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు ఏదైనా చాక్లెట్, స్వీట్ అలాంటివి తిన్నప్పుడు
మన శరీరానికి కొంత ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు మనము వివిధ జీవన ప్రక్రియలలో వినియోగించబడే ఆహార పదార్థాలలో శక్తిని గురించి చెప్పుకుందాం. ఆహార పదార్థము వండిన పదార్థాలలో అన్నముకి 110 క్యాలరీ విలువ ఉంటుంది. అలాగే గోధుమ రొట్టె 360, ఆకుకూరలకి 130, డబుల్ రొట్టి అంటే మనం తినే బ్రెడ్ 245, పప్పులకి 345 ఉంటుంది. అలాగే వండని పదార్థాలు గ్రుడ్డులో 173, పాలు 85, వెన్న 730, నూనె లేదా నెయ్యిలో 900, అలాగే చాక్లెట్ బార్స్ 2 చాక్లెట్ బార్స్లలో 545 క్యాలరిఫిక్ విలువ ఉంటుంది. అట్లాగే వివిధ జీవన ప్రక్రియలు మనం నిర్వహించడానికి 1 గంటకు అవసరమయ్యే శక్తిని గురించి మనము విడుదలయ్యే శక్తిని గురించి చెప్పుకుందాం. ముందుగా 5.8 కిలోమీటర్లు నడిస్తే మనకి ఎంత క్యాలరీల శక్తి కావాలి అంటే 1 గంటకు 228 క్యాలరీలు కావాలి. అలాగే గోల్ఫ్ ఆటకి 300, సైకిల్ తొక్కడానికి 414, 7 కిలోమీటర్లు ఈత కొట్టడానికి 420 క్యాలరీలు, అలాగే టెన్నిస్ ఆడడానికి 426 క్యాలరీలు 1 గంటకి మనకి అవసరం. మనం రోజు చేసే పనులు సక్రమంగా నిర్వహించుకోవాలంటే మన ఆహారం సంతులిత ఆహారమై ఉండాలి. మన బరువుని బట్టి వయసుని బట్టి ఆహారంని మనం తీసుకుంటూ ఉండాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న పాఠంలో ముఖ్య అంశాలని మరొకసారి చూద్దాం. కార్బన్ తర్వాత హైడ్రోజన్ ఆక్సిజన్ల సమ్మేళనాలని కార్బోహైడ్రేట్స్ అంటారని తెలుసుకున్నాం. అంతేకాకుండా దీని యొక్క ముఖ్య సాధారణ ఫార్ములా CHX-H2OY అని చెప్పుకున్నాము. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ ని 3 రకాలుగా వర్గీకరిస్తారు అని కూడా చెప్పుకున్నాము. రుచి ఆధారముగా, జల విశ్లేషణ ఆధారముగా, ప్రమేయ సమూహాలుగా వర్గీకరిస్తారని చెప్పుకున్నాము. రుచి ఆధారముగా మళ్ళీ అందులో తీయగా ఉండేవి, తీయగా లేనివి వాటి గురించి కూడా చెప్పుకున్నాం. అదే విధముగా ఈ కార్బోహైడ్రేట్స్ ని ప్రమేయ సమూహ ఆధారంగా గనక చెప్పుకుంటే ఆల్డోజ్లని కీటోన్లుగా వర్గీకరించారు. అదే విధముగా జల విశ్లేషణ సమక్షంలో కనుక మనం చూస్తే మోనో, డై, పాలీ, ఆలిగో శాఖారైడ్లుగా వీటిని విభజించారు. అంతేకాకుండా ఈ కార్బోహైడ్రేట్స్ కనుక మనము టాలెన్స్ తర్వాత ఈ బెనెడిక్ట్ పరీక్షలు కనుక చేస్తే టాలెన్స్ పరీక్షలోనేమో మనకి వెండి పూతలాగా ఏర్పడుతుంది. పిండి పదార్థాన్ని కనుక ఈ ఐడిన్ ద్రావణంతో పరిశీలిస్తే అది మనకి నీలిరంగు అపక్షేపాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇంకేం చెప్పుకున్నాం మనము, 1 గ్రాము పదార్థాన్ని కనుక వినియోగిస్తే అది అందచేసే విలువని క్యాలరిఫిక్ విలువ అని అంటారు అని మనం ఈ రోజు పాఠంలో నేర్చుకున్నాం.
ఈ రోజు మనము మన పాఠంలో దేని గురించి చెప్పుకున్నాము? కార్బోహైడ్రేట్ల గురించి, నిత్య జీవితంలో వాటి యొక్క వాడకం గురించి, అంతేకాకుండా ఈ స్టార్చ్, బెనడిక్ట్ ద్రావణము, టాలరెన్స్ పరీక్ష, వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెప్పండి. కార్బోహైడ్రేట్ల యొక్క సాధారణ ఫార్ములా ఏది చెప్పమ్మా? CxH2OY. కూర్చో. అలాగే గ్లూకోజ్ ఫార్ములా ఏది చెప్పమ్మా? C6H12O6. అలాగే కూర్చోమ్మా. కీటోని ప్రమేయ సమూహముగా గల ప్రమేయం ఏది? కీటోస్. వెరీ గుడ్, సిరా. సుక్రోజ్ జల విశ్లేషణ చెంది ఏర్పరిచే మోనోసాకరైడ్ల గురించి చెప్పగలరా? గ్లూకోజ్, ఫ్రాక్టోస్. వెరీ గుడ్, సిరా. తర్వాత పాలీసాకరైడ్ల ఫార్ములా ఎవరైనా చెప్పగలరా? C6H10O5N. సిడాన్, కూర్చో. అలాగే టాలరెన్స్ పరీక్షలో గ్లూకోజ్ ఎలాంటి మార్పు చెందింది? పరీక్ష నాళికల గోడపై వెండిపూత ఏర్పడుతుంది. అలాగే కూర్చోమ్మా. అలాగే బెనడిక్ట్ ద్రావణం తోటి పరీక్షలో ఏ విధంగా మార్పు చెందింది? ఎర్రని Cu2O అవక్షేపం ఏర్పడింది. అలాగే కూర్చోమ్మా. ఒక గ్రాము కెలోరిఫిక్ పదార్థం వినియోగించినప్పుడు దాని విలువను ఏమంటారని చెప్పుకున్నాము? కెలోరిఫిక్ విలువ. వెరీ గుడ్, సిరా. పాఠం బాగా అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఈ రోజుతో ఈ పాఠం మనకి ముగిసింది.